Happy Happy Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. ఎప్పుడు ఇది అయిపోయింది సరే ఎక్కడికి లంచ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చొని అందరూ మౌనంగా కూర్చుందాం. మరి ఈలోపు మరి మన పిల్లలు భోజనాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడే కాదు, మరి ప్రార్థన ముగించిన తర్వాత మరి భోజన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరి పెద్దలేమి లేదు, ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు మౌనంగా ఉందాం. కౌన్సిలర్ గారు, మనోహర్ గారు కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు కొన్ని మాటలు తెలియపరుస్తారు. చెప్తారా నానక్క హలో హలో సుభాని అక్కడ ఫోన్ దగ్గర ఒకసారి కూర్చొని మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్న ఫోన్ దగ్గర అందరికీ ముందస్తుగా సెమీ క్రిస్మస్ అంటే పండుగ 25వ తారీఖు సంబంధించినటువంటి పండుగకి ముందు రోజుగా కొన్ని చోట్ల 4 రోజులు 2 రోజులు ముందుగా చేసుకుంటూ ఉంటారు. మన జగ్గయ్యపేట ఏదైతే మన 5వ వార్డులో ఉన్నటువంటి దైవ స్వరూపి సంఘం మోహనయ్య గారు వారి కుమారులు మరి స్వతంత్ర కుమారయ్య గారు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం ఎప్పటిలాగా చేసుకుంటూ పెంచుకుంటూ మీ యొక్క విశ్వాసకుల్ని మీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ చక్కగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్యాండిల్స్ లైట్ లో ఇందాక గమనిస్తే ఏదైతే క్యాండిల్ వెలిగిందో ఆ ఫేస్ లో మ్యాక్సిమం నేను చిన్నప్పటి అందరూ తెలిసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళని చూస్తూ ఉంటే ఒక మతమని కాదు, ఒక గొడవని కాదు, ఎంతమంది ఉన్నారంటే మా సుభాని కూడా చక్కగా పోల్ దగ్గర నిలబడి ఇంటా ఉన్నాడు త్వరగా. అంటే దేవుడిది ఏదైతే మీరు దానికి ఆ మ్యూజిక్ ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చి ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళినప్పుడు హ్యాపీగా క్యాండిల్ పట్టుకొని వయసు చిన్నదా పెద్దదా ఈ పిల్లలతో పాటు వెనుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా సమానంగా ఉంటున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అది మ్యూజిక్ లేదనుకోండి వీళ్ళంతా ఏదో చేస్తున్నారు గొడవ అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఆ మ్యూజిక్ ఏ రకంగా మనకి తోడుగా మనకి ధైర్యాన్ని కూడా కానీ లేకపోతే భగవంతుడి యొక్క పాటలు కానీ మీరు చేసే ప్రేయర్స్ ఇవన్నీ కూడా క్రిస్మస్ రోజున ఖచ్చితంగా ఫలిస్తాయి.
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి